ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారాలు. అమ్మ మనం బతకడం అనేది ప్రతి ఒక్కరి కోరిక. రోజు రోజుకి ఆశ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా నిండు నూరేళ్ళు నువ్వు ఉండాలా, పక్కనోళ్ళు మనం ఉండాలనుకున్న మనను ఎక్కువ మంది భగవంతుడు ఈ భూమి మీదకి పంపించిందే బతకమని. బతకమ్మని. అంతేగా? అంతే. కాకపోతే మన కోసం మనం బతకాలా, వేరే వాళ్ళ కోసం బతకాలి? ఈ బతుకులోనే ఇన్ని రకాల బతుకులు ఉంటాయి. మన బతుకులు కరెక్టే. మన కోసం మనం బతకాలా, వేరే వాళ్ళ కోసం బతకాలా? ఈ వేరే వాళ్ళ కోసం బతకాలి అంటే నీలో ఉన్న ఆనందాలన్నీ చంపుకోవాల్సిందేనేమో ఇప్పుడున్న కాలంలో అయితే. ఎప్పుడు అప్రూవలే. ఆల్మోస్ట్ ఎప్పుడు అప్రూవలే నిజంగా చెప్పాలి అంటే. సో ఎలా అమ్మ మన కోసం మనం ఎలా బతకాలి? అవతలోళ్ళు పెట్టే బాధల్ని కానీ, మన హ్యాపీనెస్ ని వాళ్ళు తీసుకోవాలని చూడడం కానీ, మనల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలి అనుకున్న వాళ్ళని కానీ, వాళ్ళ నుంచి మనం ఎలా ఉండాలి? నేను ఒకటే చెప్తారా గారు, సపోజ్ నాకు కడుపు నొప్పి వస్తుంది, చాలా కడుపు నొప్పి. నేను హాస్పిటల్కి వెళ్ళి నేను మందులు వేసుకుంటానా, లేకపోతే మీకోసం మరి నేను వేరే వాళ్ళ కోసం బతుకుతే మీరు కదా వేసుకోవాల్సింది. నాకు కడుపు నొప్పి తగ్గుతుందా? తగ్గదు కదా. నొప్పి మీకు వచ్చింది. ఇదేం ఎగ్జాంపుల్? సో ఎవరికి వచ్చింది, ఎవరి బతుకు వాళ్ళు బతకాలండి. ఎవరి కోసం ఎవరు బతకాల్సిన అవసరం లేదు. ఎవరి హ్యాపీనెస్ కోసం అంటే ఎవరి హ్యాపీనెస్ కోసం ఎవరి కోసమో నేను బతకాలంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్, నాలో ఉన్న కోరికలు, నేనేం చేయాలనుకున్నది అంతా వదిలేసి ఎంతసేపు వచ్చి వేరే వాళ్ళని అడగాలి. అంటే అంటారు కదా, ఇది చేయాలా, ఇలా ఉంటే నీకు ఇష్టమా, ఓకే నాకు ఈరోజు నీకు ఏం తినాలని ఉంది చెప్పు, నేను కూడా అదే తింటా, ఓకే నేను ఏ డ్రెస్ వేసుకోవాలి నీ ఇష్టం, నువ్వు చెప్తే నేను అంటే నా రిమోట్ తీసుకెళ్ళి మీ చేతిలో పెడతా. అప్పుడు ఏం చేస్తారు? మీకు ఇష్టం ఉంటే ఆన్ చేస్తారు, లేకపోతే లేదు. అంతే కదా. మరి అప్పుడు నా హ్యాపీనెస్ ఏముంటుందండి? నా కోసం నేను ఎప్పుడు బతుకుతా? నా హ్యాపీనెస్ ఏంటి? నా కోసం నేను బతికినప్పుడు, నా ఇష్టపూర్వకంగా నాకేది కావాలంటే అది చేసినప్పుడు కదా నేను హ్యాపీగా ఉంటాను. ఎంతసేపు వచ్చి పక్క వాళ్ళు మెచ్చుకోవాలి, పక్క వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఉండాలి అంటే మరి నేను అంటే ఏంటి? మరి నేను అనేదానికి అర్థం లేదు కదా. కాబట్టి ఎవరి కోసం ఎవరు బతకనక్కర్లేదండి. ఎవరి హ్యాపీనెస్, ఎవరి కంఫర్టబుల్, ఎవరి వీలైనట్లుగా వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండడమే బెస్ట్. కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని నేను చెప్పినట్టుగా ఉండు, నేను చెప్పినట్టుగానే విను అనే వాళ్ళు కూడా ఉంటారు. సపోజ్ మీరు ఉంటారండి, మీకు ఈరోజు రెడ్ కలర్ వేసుకోవాలని ఇష్టం. మీరేం చేస్తారు? మీ ఇంట్లో ఎవరో మీ సిస్టర్ ఉంటుంది, నీకు ఇదేం బాగుంటుంది, రెడ్ అయితే బాగుంటుంది అని అంటే ఆమెకి బాగుంది, మీకు కాదు కదా. ఆమె కోసం మీరు అది వేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారా? తను కదా. అంటే వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళు హ్యాపీగా ఉండాలని మీరు ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు? అంటే మీకోసం మీరు ఇంకెప్పుడు బతికే రోజులే ఉండవా? కాబట్టి ఎప్పుడు ఎవరి కోసం ఎవరు బతకక్కర్లేదండి. అంటిల్ అన్లెస్ నేను చేసే పనుల వల్ల, నేను మాట్లాడే మాటల వల్ల మీకు ఏమన్నా ఎఫెక్ట్ అవుతే, మీ లైఫ్లో ఏమన్నా తక్కువ అయిపోతే, మీరు ఏమన్నా నష్టపోతే అది నేను సరి చేసుకుంటా తప్ప నా కోసమే నేను బతుకుతాను, నా హ్యాపీనెస్ కోసం నేను ఉంటా. నాకు ఈరోజు బయటికి వెళ్ళాలని వెళ్తా, అంతే. నాకు ఈరోజు బయటికి వెళ్ళి బిర్యానీ తినాలని నేను తింటా. ఈరోజు తినకూడదు, నువ్వు తినకూడదు అంటే అది నీకు అంటే నీవు చెప్పిన మాట నేనుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను ఉండను. కరెక్ట్ కదా. నేను ఉండను. నా కోరికలు నేను చంపేసుకొని ఈరోజు నాకు తినాలనుంది అంటే మంచుడు తాగి పడుకుంటా. అప్పుడు పక్కన చెప్పిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అబ్బా నేను చెప్పినా వినింది, నా మాట నెగ్గింది. సో కాబట్టి ఏం చేశాను, నా రిమోట్ తీసుకెళ్ళి ఆమె చేతిలో పెడితే నువ్వు ఆన్ చేస్తే నేను డాన్స్ చేయాలి, ఆఫ్ అయిపోతే కామ్గా కూర్చోవాలి. సో కాబట్టి ఎప్పుడు ఎవ్వరికి కూడా మన లైఫ్ అనేది వాళ్లకు సరెండర్ అయినట్టుగా మనవన్నీ వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి, నేను అనేది ఏమీ ఉండదండి. ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడైతే నేను చేసిన దానివల్ల మీరేమన్నా నష్టపోతే, చూడు నన్ను ఈ రోజు నువ్వు ఇలా బాధ పెట్టావు, నువ్వు హ్యాపీగా ఉండావు అంటే అది తప్పు. నేను నిన్ను బాధ పెట్టకూడదు, నేను హ్యాపీగా ఉండకూడదు. నా అంతకు నేను హ్యాపీగా ఉండాలి. నీ కంట్రోల్ ఏంటి? కొంతమంది ఉంటారు రాజుగారు, ఎట్లా అంటే నీకేం తెలియదు ఇవన్నీ, నీకు ఎవరు చెప్పారు ఇలా ఉన్నావు, ఇది కాదు నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలాగే ఉండు అప్పుడు అని చెప్తారనమాట. ఎందుకంటే కొంతమంది యాటిట్యూడ్ అంటే వాళ్ళ పక్కన వాళ్ళ లైఫ్ కూడా వీళ్ళే కంట్రోల్ చేసుకుంటాం. అనవసరమైన పెత్తనాలు అంటారు కదా, అనవసరంగా జోక్యం కలిగించుకొని నీకేమీ తెలియదని అంటే వాళ్ళని అసలు దేనికి పనికిరాని వాళ్ళుగా చేసి వీళ్ళు బాసిజం చేసేసి వీళ్ళ ప్రతిసారి వాళ్ళని కంట్రోల్ చేస్తారు. అప్పుడు ఎవరు హ్యాపీగా ఉంటారండి? కంట్రోల్ చేసే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? కంట్రోల్ కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారా? కంట్రోల్ చేసే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. అంతా నా మాటనే నెగ్గింది,
అంతా నేను చెప్పినట్టే జరిగింది కాబట్టి నేను హ్యాపీగా ఉంటా. పక్కన వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు? కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, నా సంతోషము, నా హ్యాపీనెస్, నా నా కంఫర్టబుల్ ఎవ్వరు కూడా ఇండివిజువల్ ఎవరి చేతిలో పెట్టకూడదండి. నా ఇష్టం. అంటే నిజంగా అంటిల్ అన్లెస్ నాకు ఎప్పుడన్నా రాధగారి హెల్ప్ కావాలంటే, రాధగారు ఇలా అనుకుంటున్నారు మరి ఏంటి అని నేను అడిగితే మీరు సలహా చెప్పాలి. అంతేగాని లేదు మీరు నిన్నెందుకు చేశారు, నన్ను నిన్ననే అడగాల్సింది మీరు ఈ రోజు ఎందుకు అడిగారు అంటే, నిన్న నాకు కంఫర్టబుల్గా ఉంది, నేను హ్యాపీగా ఉన్నా, ఇవాళ మీ సలహా కావాలి కాబట్టి నేను అడిగాను. కాబట్టి ఎప్పుడు ఎవ్వరు కూడా మన జీవితాలు ఎప్పుడు ఎవరి చేతులలో పెట్టకూడదండి. అంటిల్ అన్లెస్ ఇక మన వల్ల కాదు, మన చేత కాదు, ఇది మూడో వాళ్ళ ప్రమేయం ఉంటే తప్ప నేను హ్యాపీగా ఉండను అనుకుంటే తప్ప, వేరే వాళ్ళ ప్రమేయం ఉందనుకోండి, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టారనుకుంటే మనము అనే ఉనికిని మనం మర్చిపోతాం. కాబట్టి నేనైతే అలా చేయనండి. నా హ్యాపీనెస్, నా ఇష్టం, నా ఇష్ట ప్రకారమే ఉంటాను. ఎక్కడ కండిషన్ నా వల్ల, నేను చేసే పని వల్ల, నా ప్రవర్తన వల్ల మీ జీవితాలు నష్టపోయేంత వరకు నేను హ్యాపీగా ఉంటాను. నేను చేసిన పని వల్ల, నేను చేసే మాటల వల్ల మీరేమన్నా నష్టపోతే నేను కరెక్ట్ చేసుకుంటాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీకేం కావాలో మీరు తెలుసుకోండి. ఎంతసేపు వచ్చి మా అన్నని అడుగుతా, మా అమ్మని అడుగుతా, మా అక్కని అడుగుతా, నా ఫ్రెండ్ని అడుగుతాను అని అంటే ఇంకా అసలు నేను అనేది లేదు. కాబట్టి ఎప్పుడైనా అవసరమైతేనే వేరే వాళ్ళని అడగండి. లేకపోతే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, మీరు ఏం అవ్వదలుచుకున్నారో అలాగే ఉండి జీవితాలను హ్యాపీనెస్ గా ఉంచుకోండి. అది మీ జీవితం. మన వల్ల ఒకరికి ఇబ్బంది లేని లైఫ్ మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.